హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డుదారులకు శుభవార్త 11వ తేదీ నుంచి అమలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని రైతు బజార్లలో తక్కువ ధరకే సరుకులను అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక విజయవాడలో నిత్యావసరాల పెరుగుదలపై సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేయడంపై చర్చించారు. ఇక ఈ నెల 11వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లలోనూ నిర్ణయించిన రేట్ల ప్రకారమే సరుకులు విక్రయించేందుకు వర్తకులు అంగీకరించారు. ఇక రైతు బజార్లలో విక్రయించే సరుకుల వివరాలు: కందిపప్పు బహిరంగ మార్కెట్లో ధర కేజీ ₹181 ఉండగా రైతు బజార్లలో ₹160కే విక్రయిస్తారు. స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో ధర కేజీ ₹55.85 ఉండగా రైతు బజార్లలో ₹49కే విక్రయిస్తారు. ఇక బియ్యం బహిరంగ మార్కెట్లో కేజీ ధర ₹52.40 ఉండగా రైతు బజార్లలో ₹48కే విక్రయిస్తారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఎలాంటి మంచి జరగలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అవినీతి, అక్రమాల నియంత్రణపై తాము దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇక గత సర్కారు రేషన్ సరుకుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పారు. ఆకస్మిక తనిఖీలతో ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించామన్నారు. అందుకే వాటి పంపిణీ నిలిపివేసినట్లు చెప్పారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఇక రాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని టీడీపీ ఎక్స్లో పేర్కొంది. ఈ మేరకు జీవో కాపీని కూడా షేర్ చేసింది. ఇక ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కందిపప్పు, బియ్యం ధరల స్థిరీకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో ₹181, రైతు బజార్లలో ₹160కే అమ్మటానికి అనుమతి ఇచ్చిందని టీడీపీ వివరించింది. అలాగే బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో కిలో ₹55.85 ఉండగా ఇక రైతు బజార్లలో ₹48కే అమ్మటానికి అనుమతి ఇచ్చిందని ఎక్స్లో టీడీపీ పేర్కొంది.